కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు బద్వేల్ 4 రోడ్ల సెంటర్లో మాజీ మినిస్టర్ బీజా వేముల వీరారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పటాకులు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లో భోజన సదుపాయం కల్పించారు. ఇదే తరుణంలో టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి చిన్నకృష్ణారెడ్డి తన నివాసంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ 4వసారి ముఖ్యమంత్రి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి శుభ సందర్భంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ అఖండ సంతోషాలతో సుఖాలతో ఘన విజయం చేసుకున్నారు. ఇక్కడ మరి ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీని ఈ 4 గవర్నమెంట్లో అధికంగా డెవలప్మెంట్ చేసేదాని కనుక మేము ప్లాన్ చేస్తాము. మరి చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా చేయడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ 5 ఏళ్ళు ఎంత కష్టాలు పడిందో, ఎంత ఇబ్బందులు పడిందో, ఎంత నరకాలు పడిందో, ఒక కరెంటు ఛార్జీలు అయితేనేమి, ఒక లిక్కర్ అయితేనేమి, ఒక ఇసుక అయితేనేమి, ప్రతి ఒక్క దాంతో కుంభకోణాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడినారు. మరి ఈరోజు జనము చంద్రబాబు నాయుడికి 93% పట్టం కట్టి ఆయనకు అభివృద్ధిలో ముందుకు సాగాలని దేవుడు ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా అమరావతిలో ఈరోజు 5 ఏళ్ళ నుంచి కుంటుపడిన పనులన్నీ కనుక ఈరోజు ముందుకు సాగుతున్నాయి. అదేవిధంగా పోలవరం కానీ ప్రాజెక్టులు కానీ అభివృద్ధి సంక్షేమం అన్ని కనుక ముందుకు సాగుతాయని కనుక ఆశిస్తున్నాము. మరి అదే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం విద్యార్థులకు డిఎస్సి అనే ప్రకటన చేసినాడు. రెండోది విద్యార్థి పెన్షన్లు 3,000 నుంచి 4,000, ఈరోజు ఫస్ట్ నెల 7,000 రూపాయలు రేపు 1వ తేదీ ఇవ్వబోతున్నారు. మరి చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి ఎంత డిఫరెన్స్ అంటే, చంద్రబాబు ఒకేసారి 200 నుంచి 1,000 రూపాయలు, 1,000 రూపాయల నుంచి 2,000, ఈరోజు 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబుది. అదే జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతల మీద కానీ ఎంతమంది ప్రేమ ఉందంటే 2,000 నుంచి 3,000 పెంచేదానికి నెలకు 200, సంవత్సరానికి 250 వంతున ఆయన దేశం ఇచ్చినట్టు ముస్లింలకు ఆయన ప్రేమ ఇది, చంద్రబాబు నాయుడు ప్రేమ అంటే ఇది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఆయన కోసం ఈరోజు చేసిన పనికి, జగన్మోహన్ చేసిన పనికి, ఆయన చేసిన తీర్పుగా ఈరోజు ప్రజలు ఈ రకంగా తీర్పిచ్చినారు. ఆయన అహంకారము, ఆయన చేసిన పద్ధతికి ఈరోజు జనాలు చంద్రబాబు నాయుడుకి ఎంతో పట్టం కట్టి ఈరోజు ఆయన ప్రధాన ముఖ్యమంత్రిగా 4వసారి చూసిన దానికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.